పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో బొంద పెడతామన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ గట్టిగానే రియాక్ట్ అవుతోంది. ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. అహంకారం పనికిరాదని ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్ చేశారు. పోయింది అధికారిక పర్యటన. అది మాట్లాడమంటే కేసీఆర్ ఇంత లోతు పెడతా అంత లోతు బొంద పెడతా అని. మా బొంద పెట్టిన వాళ్ళు చాలామంది బొందలు కలిసిపోయారు. నాయన ఎవరి వల్ల కాదు అది. ఆ బొందలు పెట్టే విషయం పక్కకు పెట్టేసి ఆ స్థాయికి తగ్గ విషయాలు కావు అవి, స్థాయికి తగ్గ అంశాలు కావు, ప్రస్తావించాల్సిన అంశాలు అవి కాదు. 45 రోజులు అయిపోయింది, 50 రోజులకు దగ్గరకు వచ్చినాం. మీరు అమలు చేయాల్సినటువంటి అంశాల మీద దృష్టి పెట్టమని చెప్తున్నాం. చూడండి, అహంకారం అనేది ఎవరి మీద అహంకారము? అధికారం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కొన్నిసార్లు కొన్ని పొరపాటు జరిగి ఉంటాయి. కానీ దాని అహంకారం అని మీరు భావించుకుంటే అది తప్పు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు కూడా దానికి ఇంటర్ప్రిటేషన్ అలాగే వస్తుంది. కాబట్టి ఎవరే కానీ రాజకీయంగా అధికారం అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు ఒక తీరు, లేనప్పుడు ఒక తీరు ఉండకూడదు. అధికారం ఉన్నా లేకపోయినా ఒకే తీరు ఉన్నప్పుడే రాబోయే రోజుల్లో ప్రజల్లో ఇంకా మంచి పేరు తెచ్చుకునేటువంటి అవకాశం. భావం ముఖ్యం, భాష కాదు. నువ్వు ఏ భాషలోనే మాట్లాడు, బ్రోకన్ ఇంగ్లీష్ మాట్లాడు, హిందీ మాట్లాడు, తెలుగు మాట్లాడు, ఏమన్నా మాట్లాడు. కానీ 4 కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా, ఈ ప్రభుత్వ ప్రతినిధిగా మీరు అటువంటి ఒక సమావేశాలకు పోయినప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం భావం చెప్పదలుచుకున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు ఏం కమ్యూనికేట్ చేస్తున్నది ఇంపార్టెంట్. ఆ కనీస ఓరియంటేషన్ లేకుండా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించి రాష్ట్రం పరువు తీసిండ్రు.